నా పేరు మజీద్ అహ్మద్. నేను ఖమ్మం సీడ్ వరల్డ్ అనే మన షాప్ నుంచి వచ్చానండి. అది మన షాప్ వచ్చేసి బోస్బొమ్మ సెంటర్లో ఉంటుంది. ఖమ్మం బోస్బొమ్మ సెంటర్ పెద్ద మార్కెట్ దగ్గర. అయితే మన షాప్ దగ్గర నుంచి మన జక్కుల యాకయ్య అనే రైతు మన దగ్గర ఒక బవసిన్ అనే వెరైటీని మనం తీసుకురావడం జరిగింది. అయితే ఆ బవసిన్ యొక్క విత్తనం వెరైటీ గురించి మనం ఆ రైతు మాటలో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మేము ఖమ్మం, మాది సింగారం గ్రామం, మహబూబాద్ మండలం, అదే జిల్లా. ఖమ్మం మేము యూట్యూబ్లలో చూసినాం. ఇంతకుముందు రైతులు అంటే కూడా ఇతను గురించి మేము చూసినాం. చూసి సరే ఈ సంవత్సరం ఒక సంవత్సరం పెట్టి చూద్దాం అన్నట్టుగా ఖమ్మం వచ్చి మా సీడ్ వాళ్ళది బవాసిన్ ఇతను తీసుకున్నాం. తీసుకొని వచ్చి పెట్టినాం. సరే నారు కూడా పోసినా కూడా నారు ప్రాబ్లం కూడా మాకు ఎలాంటి లేదు. మంచిగా పెట్టిన కింద కాడ పెట్టిన మొలిచినాయి. నారు కూడా పట్టుబడి బాగా పట్టింది, మంచిగా వచ్చింది. ఈ సీడు వచ్చేది కూడా క్రాప్ కూడా సైజు ఉంది. చేను హైటు పెరిగింది. సైడ్ బ్రాంచెస్ ఎక్కువ శాతం వచ్చినాయి. నేను పెట్టేసింది వచ్చి ఇటు 27 ఇంచులు పెట్టి అచ్చు రెండు వైపులా పెట్టుకున్నా. ఇంతకుముందు నేను ఒక వైపు పెట్టేవాడిని. ఈసారి ఈ సీడు బాగుంటుందన్న నమ్మకంతో నేను చూశాను కాబట్టి రెండు వైపులా పెట్టా. ఇటు 27 ఇంచులు పెట్టా. అయినా కాబట్టి తోట మొత్తం కింద నుంచి పై దాకా క్రాప్ ఉన్నది. చేను కాబట్టి మొత్తం ఇట్లా అల్లుకున్నట్టు ఉన్నది. నేను ఎంత ఎడం పెట్టుకున్నా కూడా నాకు ఫలితం మంచిగా ఉన్నది. కాయ కూడా చూడండి, సైజ్ ఉన్నది, పొడుగు ఉన్నది. కాయ కలర్ కూడా పండిన తర్వాత కూడా కలర్ బాగుందండి. కలర్ బాగుంది. ఇప్పుడు పైన పనులు అయితే బాగానే ఉన్నాయి. ఇది ఎన్ని రోజుల తోట అండి? ఇది ఒక 90 రోజులు కావచ్చండి. 90 రోజులు అయితే సుమారు అంతే. సరే 10 అటు కానీ 90 రోజులు. రోగాలు కానివ్వండి ఇంకేమన్నా ఎలాంటి రోగాలు సరే మామూలుగా వచ్చినా కూడా ఒకసారి స్ప్రే చేస్తే దాంతో అడ్జస్ట్ అయిపోతుంది. బాగా మందులు వచ్చారని దీనికి ఎక్కువ స్ప్రేయింగ్ అయి పడుతుందా లేకపోతే తక్కువ మందులు? మేము ఇంతకుముందు కొట్టిన దానికంటే ఈ సంవత్సరం కొట్టిన మందులల్లా ఒకసారి 2 సార్లు కొడితే తక్కువ అయ్యేది. ఈసారి ఒక్కసారి తినగా కూడా ఇది చేను అడ్జస్ట్ అవుతుంది. కింద మందులు కూడా మంచిగా చేస్తున్నారు. కింది మందులు నేను ఇది ఎకరం 5 గుంట్లు అట్లా చిల్లర, ఇంకో గుంట అటు ఉంటుంది. ఒక 3 కట్టలు వేసాను దుక్కి కట్టలు. అంతకంటే ఎక్కువ వేయలే. మందులు కూడా పెట్టుబడి కూడా తక్కువే. దుక్కి కట్టలు మాత్రం ఒక 3 వేసాను దీనికి. ఇంకా వేరే వాళ్ళు రైతులు చూస్తున్నారని మీ తోట? రైతులు అయితే ఇప్పుడు కూడా ఈ పక్కన మా రైతులు చూసిన వాళ్ళు ఇత్తనం బాగానే ఉంది, ఇది ఏంది అని అడితే కూడా వాళ్ళకు కూడా నేను చెప్పాను. చూసిరు. సరే లాస్ట్ వరకు మనతో ఇది బాగా మంచిగా ఉన్నది, వచ్చే సంవత్సరం చూడాలని కూడా ఒకళ్ళిద్దరు నాతో అన్నారు. ఇది తోట మొత్తం అంతే ఉందండి, ఎక్కడ తేడా? తోట మొత్తం ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. ప్రతి తోట ప్రతి చెట్టు సైడ్కైనా సెంటర్ అయినా ఒకే లెవెల్ ఒక తిరిగి ఉన్నది. కింద నుంచి పై దాకా క్రాప్ ఉంది. పై స్టెప్ కూడా చూడండి, పై స్టెప్ కూడా పడ్డది. ఇటు చూడండి, ఇటు చూడండి. ఇంకో వేరే చెట్టు కూడా చూడండి. అంతా ఇగో ప్రతి ఒక్క చెట్టు చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా ఉండే ఉంటుంది, క్రాపే ఉంటుంది. చూడండి కింద నుంచి పై దాకా. ఇవ్వండి చూడండి. మాకైతే ఈ విత్తనం నచ్చిందండి. పర్లేదు. చూసిన రైతులు కూడా సాటిస్ఫై అయ్యారు. ఏదో మీరు వచ్చారు కదా మీకోసం చెప్పడం మాట్లాడదు. విత్తనం అయితే బరాబరి ఓకే, పెట్టుకోవచ్చు. ఎవరైనా పేరు ఏమన్నారు? బవాసిని. మా సీడ్ వాళ్ళ బవాసిని పెట్టుకోదగ్గ విత్తనం ఇది. మళ్ళీ మేము వేసుకోవాలనుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇదే వేయాలన్న ఆలోచన కూడా మాలో ఉన్నది. అండి, మనం ఇవ్వడం జరిగింది. సో ఈ రైతు మాటల్లో మనం పూర్తిగా దీని గురించి చెప్పారు. సరే అండి, ఇంకా ఈ విత్తనం గురించి కానీ ఇంకేమైనా డౌట్ కానీ ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అడగండి. థ్యాంక్ యూ.